వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచిన వారిపై కక్ష సాధింపులు సరికావు. పోసాని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాము అన్న అంబటి రాంబాబు. ఏపీలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగుతోంది. ఒక కేసులో బెయిల్ వచ్చేలోపే మరో కేసు పెడుతున్నారు. కూటమి సర్కార్పై మాజీ మంత్రి రోజా ఆగ్రహం. నంద్యాలలో డయేరియా విజృంభిస్తోంది. ప్రజల ప్రాణాలంటే కూటమి సర్కార్కు లెక్కలేదా? చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ధ్వజం. సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘానికి నోటీసులు. ఈ నెల 22లోగా సమాధానం ఇవ్వాలి అని ధర్మాసనం ఆదేశం. పార్టీ నేతలు ఒకరికొకరు విమర్శించుకోవద్దు. మెదక్ పార్లమెంటు ముఖ్య నేతల భేటీలో మీనాక్షి నటరాజన్ వార్నింగ్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కన్వేయర్ బెల్ట్ రీస్టార్ట్. 2 రోజులు శ్రమించి రీస్టార్ట్ చేసిన ఇంజనీర్లు మరింత వేగం కానున్న రెస్క్యూ ఆపరేషన్. తెలంగాణలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పర్యటన. కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు. హైదరాబాద్ పంజాగుట్టలో అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం. కుక్కకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం అంబులెన్స్ సైరన్. విషయం బయటపడడంతో అవాక్కైన పోలీసులు. తెలంగాణలో దంచి కొడుతున్న ఎండలు. నీటి ఎద్దడికి అల్లాడుతున్న పక్షులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో స్థానికుల నిరసన. డ్రైనేజీ లీకేజీలతో ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం. ఎమ్మెల్యే గణేష్ సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్. ఖమ్మంలోని ఎస్ఆర్ కాలేజ్లో ఫుడ్ పాయిజన్. మధ్యాహ్నం భోజనం అనంతరం విద్యార్థులకు అస్వస్థత. 3 విద్యార్థులను కిమ్స్ కు తరలింపు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. అనుమతులు లేని డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి అని ఆందోళన. నెల్లూరులో వెలుగు చూసిన ఘరానా మోసం. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన రైస్ మిల్లర్ ఓనర్ నగదు చెల్లించకుండా నిందితుడు పరార్. సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. ప్రసవం జరుగుతుండగా ప్రాణాలు కోల్పోయిన గర్భిణి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆందోళన. తెలంగాణలో ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ. రేషన్ కార్డు నమూనాను ఫైనల్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కర్నూలులో ఆటో కార్మికుల ఆందోళన. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని డిమాండ్. సికింద్రాబాద్ మారేడుపల్లిలో సినీ నటి వరలక్ష్మి సందడి. తన పుట్టినరోజును చిన్నారులతో జరుపుకున్న వేడుకలు. అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగిన చైనా. 15% పన్నులు విధిస్తున్నట్లు డ్రాగన్ కంట్రీ ప్రకటన. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 96, నిఫ్టీ 36 పాయింట్లు లాస్. ఛాంపియన్స్ ట్రోఫీలో 49.3 ఓవర్లలో ఆస్ట్రేలియా 264 ఆలౌట్. భారత టార్గెట్ 265 పరుగులు.